హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆలుగడ్డ బజ్జీ ఇంకా ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా శనగపిండిలో మీకు తగినంత ఉప్పు వేసుకోండి, కొంచెం వాము వేసుకోండి, నెక్స్ట్ బేకింగ్ సోడా వేసుకోండి, తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి, మీరు తినగలిగేంత వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు. సో ఈలోపు మనం ఎగ్స్ని ఉడికించుకుందాం. నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిందా లేదా అని ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ శనగపిండిలో ముంచి ఉంచిన ఆలుగడ్డ ముక్కలను నూనెలో వేసేసుకోండి. ఆలుగడ్డ బజ్జీలు అనేవి నిజంగా క్లాసిక్ అండి. అసలు వర్షం పడేటప్పుడు ఈ బజ్జీలు కనుక వేసుకొని తింటే అసలు చాలా 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 బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పాలి, బట్ టేస్ట్ మటుకి అదిరిపోద్ది. వర్షం పడే టైంలో వేడివేడిగా ఇటు బజ్జీలు అటు వర్షం, ఎంత బాగుంటుందండి ఆ కాంబినేషన్. సరే, ఈసారి మేము వెరైటీగా ఏమైనా కొత్తగా చేద్దామని చెప్పి ఎగ్ బజ్జీ చేద్దాం అనుకున్నాం. ఎగ్స్ని ఈ విధంగా హాఫ్లో కట్ చేసుకుని ఇట్లా మంచిగా ట్రై చేసాము. యాక్చువల్గా ఇది చాలా బాగా వచ్చిందండి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఎగ్ బజ్జీ. యాక్చువల్గా ఆమె ఎగ్ లవర్ అండి, నాకు ఎగ్ అంటే అసలు చాలా ఇష్టం. సో ఎగ్ బజ్జీ చేసేసరికి నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీరు కూడా ఎగ్ లవర్ అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది, ఐ ప్రామిస్. ఆయిల్గా అంటే మనకు తినడం నచ్చదు కదండి. సో ఇట్లా నేను టిష్యూస్ అన్నీ వేసేసి ఉంచాను. నెక్స్ట్ సర్వింగ్ టైం అండి ఇది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రమా గారి అమ్మాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.